ఏపీ హిస్టరీ యూనిట్ 3కి వచ్చేటప్పటికి ముఖ్యమైనటువంటి అంశం ఏదంటే మనకి 1857 తిరుగుబాటు తర్వాత ఆంధ్రాలో కొన్ని మార్పులు సంభవించాయి. సో దేశంలో 1857 తిరుగుబాటు అనేది మార్పు జరిగింది, కానీ దీని యొక్క ప్రభావం ఆంధ్రదేశంలో తక్కువ. కానీ దీనికంటే ముందు కంపెనీ పాలనలో జమీందారులు కొంతమంది తిరుగుబాటు చేశారు ఆంధ్ర ప్రాంతంలో ఉన్నవాళ్ళు. సో వాళ్ళ లిస్ట్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో మొత్తం 5 తిరుగుబాట్లు జరిగాయి. అందులో మొట్టమొదటిది పర్లాకిమిడి తిరుగుబాటు. సో ఈ పర్లాకిమిడి ప్రాంతాన్ని పరిపాలిస్తున్నటువంటి గణపతి విజయనగర జమీందారులతో కలిసి తిరుగుబాటు చేశారు. కానీ ఈ తిరుగుబాటుని బ్రిటిష్ వారు అణచివేయడం 1802లో ఇతను మరణంతో ఇక్కడ తిరుగుబాటు పూర్తిగా తగ్గిపోయింది. నెక్స్ట్ గంసూర్ తిరుగుబాటు. సో ఈ గంసూర్ తిరుగుబాటు వచ్చేటప్పటికి ఇది గంజాం జిల్లా. సో గంజాం జిల్లాకు చెందినటువంటి సంస్థానం. సో దీనిలో మనకి దీని పరిపాలకుడు ఎవరంటే ఇక్కడ లక్ష్మణ్ బంజ్. సో తిరుగుబాటు చేసింది ఎవరంటే తన రిలేటివ్ అయినటువంటి వాళ్ళకి అతను అంటే తనకి రిలేటివ్ అయినటువంటి శ్రీకర్ బంజ్ తిరుగుబాటు చేశారు ఇక్కడ. సో తిరుగుబాటు అయితే జరిగింది, కానీ అతను ఆంగ్లేయుల చేతుల్లో ఓడిపోవడంతో ఇక్కడ తిరుగుబాటు అనేది ఇక్కడ సమాప్తమైంది. సో నెక్స్ట్ మనం విజయనగర తిరుగుబాటు. సో వీళ్ళు తిరుగుబాటు కోసం ఆల్రెడీ నేను సపరేట్గా వీడియో అనేది చేయడం జరిగింది. సో వీళ్ళు తిరుగుబాటు ఏంటంటే మనకి పద్మనాభ యుద్ధం 1794 కాలంలో జరిగింది. ఇక్కడ ఎవరెవరి మధ్య జరిగిందంటే ఇక్కడ విజయరామరాజుకి మరియు బ్రిటిష్ వారికి మధ్య జరిగింది. సో ఈ యుద్ధంలో విజయరామరాజు చనిపోవడంతో అతని కొడుకు నారాయణ బాబు అనేవారు మక్కువ అనే ప్రాంతానికి పారిపోవడం, భవిష్యత్ అంటే తర్వాత కాలంలో అతనే విజయనగరానికి మళ్ళీ జమీందారుగా నియమించబడ్డారు. సో ఫ్రెండ్స్ దీని గురించి అంటే షార్ట్గా చెప్తాను, ఎందుకంటే దీని గురించి సపరేట్గా ఒక వీడియో అనేది చేయడం జరిగింది. సో మీరు ఒకసారి ప్లేలిస్ట్కి వెళ్ళారంటే పద్మనాభ యుద్ధం అనేది జరుగుతుంది, ఒకసారి చూడండి, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీకు ఇక్కడ ఉంటుంది. నెక్స్ట్ రాయలసీమ, మనకి బిట్ వచ్చే అవకాశం అనేది దీని నుంచి ఎక్కువ ఉంది, ఎందుకంటే ఇదే ఇంపార్టెంట్ మనకి. ఇక్కడ రాయలసీమకు వచ్చేటప్పటికి ఇక్కడ పన్ను వసూలు చేసేవారిని పాలెగారులు అంటారు ఇక్కడ. సో వీళ్ళు అంటే రాయలసీమ ప్రాంతంలో పన్ను వసూలు చేస్తూ ఉంటారు. మనకి జమీందారులలో అంటే ఆంధ్ర ప్రాంతంలో జమీందారులు ఎలా ఉంటారు, రాయలసీమ ప్రాంతంలో పాలెగారులు అనేవాళ్ళు ఉంటారు. వీళ్ళు ఎంతమంది అంటే మొత్తం ఒక 80 మంది వరకు ఉండేవారు. సో 1800 ప్రాంతంలో రాయలసీమకు ప్రత్యేక కలెక్టర్గా వచ్చినటువంటి థామస్ మన్రో ఏం చేశారంటే మొత్తం అంటే అక్కడ ఉండే రైతులు లేదా ఈ పాలెగాళ్ళు కంపెనీకే డైరెక్ట్గా పన్ను కట్టాలి, దాన్ని అక్కడ పెస్కాస్ అంటారు. సో పన్ను కట్టాలని ఆదేశాలు జారీ చేశారు. సో ఈ ఆదేశాలకు వ్యతిరేకంగా అంటే పన్ను కట్టము అని ఇక్కడ తిరుగుబాటు చేసినటువంటి వ్యక్తి ఎవరంటే పాలెగాళ్ళు ఉయ్యలవాడ నరసింహారెడ్డి. సో ఇతను ఏం చేశారంటే వాళ్ళకి పన్ను కట్టకపోగా కోయిలకుంట్ల అనే ప్రాంతం వద్ద బ్రిటిష్ వారి ఖజానాను దోచుకుంటాడు అతను. సో దోచుకోవడంతో కంపెనీ ప్రకారం అతను అంటే నేరం చేసినట్లుగా అయింది. సో నరసింహారెడ్డిని ఏం చేశారంటే కర్నూలు కోయిలకుంట్ల వద్ద అక్కడ ఉరి తీయడం జరిగింది. సో తర్వాత కాలంలో అతను బ్రిటిష్ వారికి ఆపోజిట్గా యుద్ధం చేశారు, కానీ యుద్ధంలో అతను దొరికిపోవడంతో సో మనకి కోయిలకుంట్ల వద్ద అతన్ని ఉరి తీయడం జరిగింది. ఇక్కడికి వచ్చేటప్పటికి మొత్తం వీటిని అణచివేసింది ఎవరంటే ఇక్కడ మన్రో, ఇతనికి సహాయం చేసింది ఎవరంటే జనరల్ క్యాంప్బెల్. సో జనరల్ క్యాంప్బెల్ సహాయంతో అతను మొత్తం ఈ పాలెగాళ్ళని ఏం చేశారంటే అణచివేయడం జరిగింది. నెక్స్ట్ వన్ ఇది మనకి విశాఖ జిల్లాలో జరిగినటువంటి కొండ జాతుల తిరుగుబాటు. సో ఈ కొండ జాతుల తిరుగుబాటుకు వచ్చేటప్పటికి దీనికి నాయకుడు ఎవరంటే చిన్న భూపతి. సో చిన్న భూపతి నాయకత్వంలో వీరు తిరుగుబాటు చేశారు, కానీ ఇది అంత ఎఫర్ట్ అనేది లేదు, ఎందుకంటే చాలా తక్కువగా బ్రిటిష్ వారు చాలా సునాయాసంగా ఈ తిరుగుబాటుని అణచివేయడం జరిగింది. సో ఇక్కడ ఒకటే గుర్తుపెట్టుకోవాలి, జమీందారులు తిరుగుబాటు చేశారు అని చెప్పడానికి గల ప్రధాన కారణం వాళ్ళకి ఉన్నటువంటి వ్యవస్థ, అంటే వాళ్ళకి పన్ను వసూలు చేయమని ఇచ్చిన అధికారం అనేది వెనక్కి తీసుకోవడం, వాళ్ళకైనా కరెక్ట్ అయిన పరపతి ఇవ్వకపోవడం వలన ఫ్రస్ట్రేట్ అయి బ్రిటిష్ వారిపైన యుద్ధాలు చేశారా తప్ప కానీ ప్రజల కోసం ఇక్కడ ఎవరు కూడా చేయలేదు. సో ఫ్రెండ్స్ ఇది జమీందారుల యొక్క తిరుగుబాటు.